అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను సురేఖ. వెల్కమ్ టు యశస్ఫుల్ తెలుగు వ్లాగ్స్. ఇల్లంతా ఇక్కడంతా చూస్తా ఉంటే అర్థమైంటది కదండీ! అమ్మ వాళ్ళ ఇల్లండి. ఇక నేనివాళ అమ్మ వాళ్ళ ఊరికి వెళ్తున్నాను. ఇక అక్కడ పొద్దున్నే క్లైమేట్ వాతావరణం అంతా చూసారు కదా! పక్షుల చప్పుడులతో ఎంత బావుంటదో పొద్దున్నే అసలు. ఎటువంటి రొదలు, సౌండ్సు, పొల్యూషన్ ఏమి ఉండదనమాట. చాలా ప్రశాంతమైన వాతావరణం అండి. ఒక చిన్న పల్లెటూరు అమ్మ వాళ్ళది. సముద్రానికి చాలా దగ్గరగా ఉంటది గాబట్టి, ఇంకా చాలా బావుంటది. ఇక పొద్దున్నయితే వీళ్ళు బర్రెల దగ్గర పని కోసం వెళ్తా ఉన్నారు. పాలది తీసేదుంటది కదా! ఇంక అక్కడికెళ్తున్నారనమాట. ఇంతకుముందు వీడియోలో అన్న, సింధు ఊరెళ్ళున్నారు. నిషి నాతోనే ఉందని చెప్తున్నాను కదా! ఇక అన్న, సింధు ఊర్లో ఉన్నారు. అన్నకి ఇయర్ ఎండింగు లీవ్స్ ఉంటాయనమాట. ఇంక అవన్నీ వేస్ట్‌గా పోతాయి. మొత్తం లీవ్స్ పెట్టేసుకున్నాడు. ఇంక ఎప్పుడు లీవ్ దొరికినా సరే ఇంక వెంటనే అమ్మ వాళ్ళ దగ్గరికొచ్చేస్తా ఉంటాడు. ఇంకిప్పుడు ఈసారి బాగా ఒక 1 వీక్ నుంచి 10 రోజుల వరకు అక్కడే ఉన్నారు. ఇంకా పైగా నాన్న వాళ్ళు వేరుశనగ పప్పు నాటుతున్నారనమాట. ఇంక నాన్నకి కూడా హెల్ప్ చేసినట్టు ఉంటదని చెప్పి వచ్చేసారు. ఊరికొచ్చినప్పుడు ఖాళీగా కూర్చోడు. ఏదో ఒకటి ఇట్లా అమ్మ వాళ్ళకి హెల్ప్ చేస్తా ఉంటాడనమాట. ఇదిగోండి ఇవంతా కూడా వేరుశనగ తోటలు. ప్రస్తుతానికి అందరూ పప్పు నాటున్నారు. అందుకే గ్రీనరీ కనపడట్లేదు. ఇంకొద్ది రోజుల్లో ఒక 1 మంత్‌లో ఫుల్ గ్రీనరీ అయిపోద్ది. ఇప్పుడు చూపిచ్చింది పెద్ద పిన్నమ్మ వాళ్ళు వేస్తారక్కడ. పెద్ద బాబాయ్ వాళ్ళు. ఇదిగోండి బర్రెలు అమ్మ వాళ్ళవి. ఇప్పుడు కొన్నే ఉన్నాయి కానీ, దూడ, దుక్కి అన్నీ కలిపి ఒక 10 ఉంటాయి అంతే. ఇంతకుముందయితే మా చిన్నప్పుడు చాలా ఉండేదండి. అమ్మ వాళ్ళ ఇంటి ముందర బాబాయ్ వాళ్ళు చిన్న బాబాయ్ వాళ్ళ ఇల్లుంది కదా! ఇంతకుముందు చూపిచ్చున్నాను. ఆ ప్లేస్, ఆ ప్రాంగణం మొత్తం కూడా బర్రెలు, ఆవులు, ఎద్దులు వాటితో చాలా ఉండేదనమాట. రాను రాను ఆవులు, ఎద్దులు ఇవన్నీ తీసేస్తా వచ్చారు. ఆవులైతే కంప్లీట్‌గా ఉన్నన్నాళ్ళు ఉన్నాయండి. ఎద్దులు మాత్రం వేరే వాళ్ళకి సేల్ చేసేసారప్పుడు. ఆవులు మాత్రం నాన్న అమ్మలేదు. అవి జీవించినంత కాలం మాతోనే ఉన్నాయి. ఇంకా బర్రెలు మాత్రం చాలా వరకు తీసేస్తా వచ్చారు. ఇప్పుడు ఇవి కూడా వద్దమ్మా ఎందుకింత శ్రమ పడతారు వద్దు అంటే వినరు. అన్న, నేను ఇద్దరం చెప్తా ఉంటాము. వాళ్ళకేంటంటే అన్ని మెయింటైన్ చేశారు కదా! ఇప్పుడు ఒక్కసారిగా కంప్లీట్‌గా తీసేయలేరనమాట. ఏదో ఒకటి చేస్తా ఉండాలిలెమ్మా ఖాళీగా కూర్చోకూడదు అంటారు అదేమంటే. హెల్త్ కూడా సహకరించాలి కదా! వయసు పెరుగుతా ఉంది వద్దు అంటే వినరనమాట. ఇదిగోండి ఈ బుజ్జి తోడు చూసారా? అది రీసెంట్‌గా పుట్టింది. ఇంకా నా దగ్గర కూడా జున్ను పాలు తీసుకొచ్చారు. ఆహ్, ఇవాళ అమ్మ కూడా నాకు చేసి పెట్టింది. అది కూడా చూపిస్తాను. సింపుల్‌గా అమ్మ స్టైల్‌లో చేసేసిందనమాట. అంటే కేకుల్లాగా కాకుండా చాలా బావుంటది అట్లా కూడా. ఇక పొద్దున్నే పాలవి తీస్తున్నారిక్కడ. ఇక్కడే బర్రెలకి దగ్గరలో అందుబాటులో ఉండేటట్టు గడ్డి వాములు గూడా ఉంచుకున్నారు. అవంతా గూడా అంతకుముందు ముంత మామిడి తోటలుండేవండి. ఇక ఇప్పుడు మొత్తం క్లీన్ జేసేసి మొత్తం వేరుశనగ పంటలేస్తున్నారిక్కడ. మా చిన్నప్పుడంతా కూడా ముంత మామిడి తోటలే ఉండేదండి. ఇదంతా కూడా ఊరికి ఆహ్, ఊర్లోనే లోపల వైపంతా గూడా అవే ఉండేది. ఇప్పుడవన్నీ తీసేసి చక్కగా వేరుశనగను పండిస్తున్నారు. ఎంత ఇసుక నేలలు కదా! చక్కగా బాగా గ్రో అవుతాయి. పంట బాగొస్తదనమాట. అందుకని అందరూ అవే వేసుకుంటున్నారు. ఇదిగోండి ఇక్కడ ఈ కర్రకంతా కూడా కాకరకాయల చెట్టు అల్లిచ్చిందమ్మ. మాకు సింధుకి ఇద్దరికీ పంపిస్తా ఉంటది. ఇక పొద్దున్నే వీళ్ళ వర్క్స్ అన్నీ నడుస్తా ఉన్నాయి. నాకు ఇంటర్మీడియేట్ అవ్వగానే మ్యారేజ్ అయిపోయింది కదా! ఇంకా అప్పుడు అన్నకి అప్పుడే డిగ్రీ కంప్లీట్ అయిందనమాట. ఇంకా తర్వాత నా దగ్గరికి హైదరాబాద్‌కొచ్చేసాడు. అక్కడే ఎంసీఏ జాయిన్ అయ్యాడన్న. ఆ తర్వాత సాఫ్ట్‌వేర్‌గా జాబొచ్చింది. హైదరాబాద్‌లోనే వర్క్ చేసేవాడు. ఇక అక్కడి నుంచి టెంపరరీగా కొద్ది రోజులు చెన్నైలో ఒక మంచి కంపెనీలో ఆఫరొస్తే అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళాక ఇంకా నెల్లూరు, చెన్నై దగ్గరగా ఉంటది కదా! ఇంకా అమ్మ వాళ్ళకి ఇంటికి రావడం, పోవడం ఈజీగా ఉంటుందని చెప్పి ఇంకా ఆహ్, ఫ్యామిలీని అక్కడికి షిఫ్ట్ చేసేసుకున్నాడు మ్యారేజ్ అయిన తర్వాత. సింధు హైదరాబాద్‌లో ఒక 4 ఇయర్స్ అలా ఉంది అంతే. ఇంకా బాబు పుట్టే టైంకి వెళ్ళిపోయారు అక్కడికి. ఇంకా ఆ టైంలో ఆహ్, యూఎస్‌కి ఎళ్ళేదానికి మంచి ఆఫరొచ్చిందనమాట. మంచి ప్యాకేజ్‌తో. అంటే దగ్గర దగ్గర ఇది నేను చెప్పేది 7 ఇయర్స్, 10 ఇయర్స్ బ్యాక్ అనమాట. అప్పుడు అన్న పీపుల్ మేనేజర్‌గా వర్క్ చేస్తున్నాడు.
ఇంకా కానీ వెళ్ళాలా వద్దా అని ఆలోచించాడు. నన్ను కూడా నా ఒపీనియన్ అడిగాడనమాట. వెళ్ళన్నా ఈ టైంలో వెళ్తే మంచిదే కదా! జాబ్ కూడా నీకు బాగుంటది. అన్ని విధాలా అంటే, లేదమ్మా వద్దులే. అమ్మ వాళ్ళకి నేను దూరంగా అక్కడెక్కడో ఉండడం నాకిష్టం లేదని చెప్పి వెళ్ళలేదనమాట. చాలా మంచి ఆఫర్‌ని కూడా వదిలేసుకున్నాడప్పుడు. ఇంకా మధ్య మధ్యలో వెళ్ళేవాడు యూఎస్‌కి. కాపోతే టెంపరరీగా. ఆ వర్క్ పర్పస్ వెళ్ళడం. ఒక 3 మంత్స్ అట్లా స్టే చేయటం. ఆ వర్క్ చూసుకొని వచ్చేయటం. అంతే అనమాట. అక్కడ ఉండేలాగా ఆఫరొచ్చినా గానీ వద్దని చెప్పేసాడు. ఇంకా అట్లా అనమాట. ఇంకా ఇక్కడికి రావడం, పోవడం చాలా ఇష్టము. టైం దొరికితే వచ్చేస్తా ఉంటారు. ఇంకా ఇదిగోండి నేను గూడా ఇప్పుడే వచ్చాను. పొద్దున్నే ఇంకా పనులన్నీ చేసేసుకొని పిల్లల్ని స్కూలుకి పంపించేసి వచ్చాను. చాలా రోజులయిందనమాట రాక. ఇంకా ఇవాళొచ్చాను. సింధు వాళ్ళు కూడా ఉన్నప్పుడు రావాలంటే నాకు చాలా ఇష్టంగా అనిపిస్తది. నేనొచ్చినప్పుడు అన్న, సింధు వీళ్ళు లేకపోతే నాకు వెల్తీగా అనిపిస్తదనమాట. వీళ్ళు కూడా ఉన్నప్పుడే రావడానికి ఇష్టపడతాను. ఇంకా వీళ్ళున్నప్పుడే నేను కూడా ఒకరోజు అలా వెళ్ళాలని చెప్పి నేను బస్‌లో వద్దామని మార్నింగ్ అన్నీ హడావిడిగా చేసుకుంటున్నాను. ఇక మా వారు నేను ఫ్రీగా ఉన్నానులే దింపుతాను అని చెప్పి మా వారొచ్చారనమాట. బస్‌లో అయితే 1 ½ అవర్ జర్నీ పడతది. ఇంకా మన ఓన్ వెహికల్‌లో వచ్చే పనైతే ఒక 1 అవర్‌లో వచ్చేయొచ్చనమాట. ఇంకా అందుకని చెప్పి మా వారిని నేను దింపుతానులే కొంచెం ఫ్రీగానే ఉన్నాను ఇవాళ అని చెప్పి తీసుకొచ్చారు. ఇదిగోండి అమ్మ ఇక్కడ ఏదో కార్డ్ బాల్ రెడీ చేస్తా ఉంది. ఊర్లోకి ఒక కోతొచ్చిందండి. ఒకటొచ్చిందనమాట. ఇంక వచ్చి ఇంకా ఈ కాయగూర మొక్కలన్నీ పాడు చేసేస్తుందని చెప్పి, ఇంకా అది అక్కడ తగిలిచ్చి పెట్టి అది రాగానే అట్లా చూపిస్తే చాలు ఎళ్ళిపోతుంది అని చెప్తుంది. అందుకని అది రెడీ చేసుకుంటుందక్కడ. ఇంకా అన్న, నాన్న ఇద్దరు తోటలోకెళ్ళి పొద్దున్నే మోటరేసొచ్చారంట. అంతా తడపాలి కదా! ముందు రోజు పప్పు నాటున్నారు. ఇంక అవన్నీ తడిపేసి మళ్ళీ ఎళ్ళాలిప్పుడు. ఇంక నేను రాగానే సింధు వేడి వేడిగా అల్లం టీ పెట్టేసింది. తాగుతున్నానిక్కడ. అయ్యా వైట్‌గా ఉన్నాయా కింద దాని పొడుగుతో ఇంకొక ఎంటకాయ వచ్చేది జనదంతా అది వాడు అది పడేస్తాం ఇసుక కదా. ఇంకా చాలా ఉన్నాయి అక్క. ఈరోజు పిల్లలు సింధు కోసింది, ఈ రోజు కోసే రోజు పిల్లకాయ శ్రీ బర్త్డే అని కొన్ని కోసి ఇచ్చాము. నిన్న దేవుడికి పెట్టేస్తాను నేను చాలా వరకు కోసి. ఈరోజు బర్త్డే ఉన్ని నిండుగా ఉన్ని ఇంకా రాలిపోతాయి వేస్ట్ అవుతాయని దేవుడికి కోసి పెట్టాను నిన్న. కట్ చేసాం ఒక పోయినసారే. ఇప్పుడు ఎగురు పెట్టుకుని వస్తున్నాయి. అంతకుముందు పూలు పోయిలా. ఈయన పోయినసారి వచ్చినప్పుడు మొత్తం కట్ చేసేసాడు. గవర్నమెంట్ ఏదో ముందు ఇచ్చింది. అమ్మ విత్తనాలు ఏదో ఇచ్చినారని చెప్పావు కదా. ఏం విత్తనాలయ్యా? ఏం ఏడేయాల్సింది మంచి నాటు చిన్న ఇది ఒలుచుకోవడం ఇవన్నీ తెలియక తెచ్చుకోరు కదా. నీట్గా చూపించమా ఎలా చేయాలో. ఫస్ట్ వెనకాలది అది తీసేసరికి ఇవి సైడ్లు ఇవి కూడా వేసుకోవచ్చు గిట్టలు. చిన్నప్పుడు ఇవి కాల్చుకొని తినే రకం మీరా? గిట్టలు గిట్టలు అవి గిట్టలు పెట్టుకొని ఇవి కాదు సముద్రం ఏటి పెద్ద దాని లోపల చికెన్ ఎంత ఉంటుందో కండ అంత పెద్ద పెద్ద వీటికి ఇట్లాగా ఉంటుంది. ఈ చిన్న ఇవి సముద్రం వెనకాల కదా. వీటికి ఏమంత ఉండదు. ఏముండదు. వాటికైతే చాలా బాగుంటాయి. అవమ్మ ఉడకపెట్టేసి 600 800 జేజ్ డ్యూటీ అది. జేజ్ అన్ని కొట్టిస్తా ఉంటే నేను అన్న తినేది. అప్పుడు మంచి ఫుడ్ అసలు ఫ్రెష్గా అసలు అన్నీ నీట్గా దొరికేది మనకి ఇక్కడ. నిన్న సముద్రం చేపలు వచ్చినప్పటికప్పుడు ఫ్రెష్గా అంటే బాగున్నాయి ఈ కంపెనీ కదా. కామడి ఇంటికాడ నీకు బాగా అన్నీ దొరికేది గిట్టలు. అమ్మా ఈ అబ్బాయికి ఎత్తుకో వాడి చేస్తా. వద్దు మా వాడికి వాడు అసలు తింటూ జమీన్ బాగా తాపు
ఏం అది ఇత్తనాలు వేస్తున్నారా? ఇత్తనం వేస్తున్నారా? ఎక్కడున్నాడా? నాన్నల తోట ఇదంతా కూడా ఇప్పుడు ఇంతకే ఒక అరగంట అవుతుంది. ఊడిపోయినాయా? ఫిట్ చేయాలి ఇప్పుడు అయ్యి. బాగున్నారన్నా? ఇందాక వచ్చారన్నా? నెల్లూరమ్మా. పాప ఇంటర్ సెకండ్ ఇయర్. ఆడు కూర్చో ఉన్నాడా? అక్కడ కూర్చో ఉన్నాడు. పాపం తిరిగి తిరిగి కూర్చో ఉన్నట్టున్నాడు. అక్కడికి ఎండ అనమాట, సముద్రం వచ్చేస్తుంది. ఇదిగోండి ఇక్కడ కృష్ణ మందిరం. ఇక్కడే కృష్ణాష్టమికి ఇక్కడ స్వామికి పూజ చేసుకునేది. నాన్న అక్కడ పని చేస్తూ ఉన్నారు. ఇది చిలకలు పోయినాయంట. ఈ పక్కన తోట తడుపుతా ఉన్నారు. ఇంకా ఉన్నాయా? ఉన్నట్టు మాయమైపు చింతపండు తక్కువ ఉండిందే. చింతపండు వేద్దామని పోయాను. నీకు ఇష్టమైనవి దొరుకుతున్నాయి అక్కడ. ఏమో కాజాలు. ఇప్పుడేమో దాంట్లో ఇది ఉండటం చక్కెర చక్కెర ఉంటుంది. అప్పుడు జ్యూసీగా ఉంది. అమ్మ చూడండి షాప్కి వెళ్ళింది, చింతపండు లేదట ఇంట్లో, ఈ కాజాలు ఇష్టం అని తీసుకొచ్చింది. అత్తమ్మ అంతా పులుసుకి అత్తమ్మ అంతా పులుసు పెట్టేద్దాం. ఫ్రై సరిపోద్ది, చిన్న చిన్నవి కదా తినేస్తారు. ఫ్రైకి బాగుండు అత్తమ్మయ్య. తీసుకొచ్చిన రసం పగిపోతున్నాయంట. మాటల్లో పడిపోయి మర్చిపోయా. ఏం కాదులేమ్మా, మంచి వాసన వస్తున్నాయి. మనమే తెరలకుండా ఆపేసేది. చాలా మంది అది పనిగా తెరలిపిస్తారు. తెల్లిస్తారు, ఒకసారి 2 సార్లు తెల్లాలా. కానీ మంచి స్మెల్ వస్తున్నాయి సింధు. మన సైడ్ ఊరికి బొడుకులు వచ్చింది కానీ ఆగేస్తాం మనం. అవును బాగా తెలియ చూడు ఇది అంతా కదా అన్న. చాలా సేపు ఆలోచించి లేవు. సింధుది కూడా నీకాడనే ఉన్నది కదా. ఉంటే కావాలి ఫ్రీగా వచ్చి అంటుంది. అమ్మ మాడిపోతుంది సరిగడ్డా. తోటలోకి వెళ్ళున్నాడు. అక్కడ నాన్న వాళ్ళు వెళ్ళుంటే ఆడికి వెళ్ళున్నాడు. వెళ్ళిపోయారు స్కూల్కి. పిల్లకాయలా సరే పక్కన చేపల కూర నీళ్ళగా కాకుండా బాగా రుచిగా రావాలంటే ఎట్లా వాటర్ ఎక్కువ పోయి చాలా తక్కువ పోసుకోవాలి. ఊరికే ఉడికిపోతాయి చేపలు.
మాంసం ఉడక చెడతది, చేప ఉడికితే చెడిపోతుంది. ఎక్కువ ఉడకదు, కానీ లిమిట్గా ఉడకాలి, మనకి ఉడకకుండా కూడా తీసుకోండి. మామిడికాయ ఉంది. అది లేదే మన చేపల కూర ఆడ ఫినిష్ అవుద్ది. మాకు నెల్లూరు చేపల పులుసు అంటే మామిడికాయ వేయాలి, తప్పకుండా వేసుకోవాలి. ఇంకా అమ్మ ఇట్లా చిన్న చేపలు ఇలాంటివి వండేటప్పుడు వంకాయలు కూడా వేస్తున్నాను, గుత్తుగా కోసి మన గుత్తంకాయలు కోసే స్టైల్లోనే కట్ చేసి వేస్తుంది అనమాట. మా అన్నకు అసలు భలే ఇష్టం. మా అన్న కోసం అయినా సరే తప్పకుండా వేసేది. అన్న బాగా ఇష్టంగా తినేవాడు. నువ్వు సరే కదా కాలితే కాలితే నీకు కూడా పెట్టమ్మా, ఏం కాదు పెట్టమ్మా. తినకుండానే సూపర్. ఎన్ని రోజులు అయింది మాది ఈయన వారమైనట్టుందా? ఈ రోజుకి నార్మల్గా చేసేస్తావు అది? కేకులు అయ్యిందిలేమ్మా, అప్పుడు భలే చేసేది కదమ్మా. కేకులు అవును, అన్ని బెల్లం యాలక్కాయగా పాలల్లో కలిపేసి గిన్నెలో పెట్టేస్తే శుభ్రంగా కేక్ లాగా వచ్చేస్తుంది. ఇంకా అమ్మ సింధు స్పెషల్స్ రెడీ చేసేసారండి. మాకు సముద్రం దగ్గర కదా, సముద్రపు ఎండ్రకాయలు, సముద్రపు చేపలు తీసుకొచ్చారు నానేం చెప్పి వచ్చేసారు అనమాట. మీకు చూపిస్తాను, చాలా బాగా చేస్తారు. ఇవాళ అన్ని రెసిపీస్ అమ్మతోనే చేయించాం. రసం సింధు పెట్టింది అనమాట. ఇవన్నీ నేను డీటెయిల్గా షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను వివరంగా. ఇది ఎండ్రకాయల కర్రీ, సముద్రం అనమాట ఇవి. ఇంకా ఇది కూడా సముద్రపు చేపలే పులుసు, ఎమ్మీగా ఉంటుందండి, అసలు భలే బాగుంటుంది. ఇది కూడా నేను షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇంకా రసం పెట్టారు, పెరుగు కంపల్సరీ ఉంటుంది అమ్మ దగ్గర. ఇంక ఇదంతా అయిపోయాక చివర్లో జున్ను రెడీ చేసింది. కేకులా కాకుండా మాకు ఇలాగే ఎక్కువ ఇష్టం అనమాట, అందుకని ఇలాగే చేసింది అమ్మ. అందరం ఇక్కడ కూర్చొని భోజనాలు చేస్తూ ఉన్నాము. అమ్మ చేతి వంట అద్భుతంగా ఉండిందండి నిజంగా. అదేంటోనండి, మన పెద్దవాళ్ళ చేత్తో అలా ఉప్పు, కారం వేసేస్తారు, ఎంత కమ్మగా కుదురుతాయో కూరలు. ఇక అందుకే నేను సింధు ఇక్కడికి వచ్చినప్పుడు అమ్మతోనే చేయించుకుంటాము. దగ్గరుండి అన్నీ హెల్ప్ చేస్తూ ఉంటాం అనమాట. ఇక చికెన్ కూడా తీసుకొచ్చారు నాన్న, ఇంక అది లోపల పెట్టిచ్చేసాను అన్ని రకాలు వద్దని చెప్పి. మాకు ఇక్కడ సీ ఫుడ్ బాగా దొరుకుతుందండి. చిన్నప్పుడైతే ఇళ్ళమ్మటికి గంపల్లో తీసుకొచ్చి అమ్మేవాళ్ళు. ఇప్పుడు కంపెనీలు పెట్టేస్తున్నారనమాట. ఇంకా వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ ఆ కంపెనీకే ఏసేస్తే, ఇంకా మనం కంపెనీ దగ్గరికి వెళ్ళి ఏవి కావాలో చాలా రకాలుంటాయి. అవన్నీ తీసుకొచ్చుకోవచ్చు. ఇంకా ఊరికి పక్కనే కొంచెం అన్నీ దొరికే పక్క ఊర్లో అక్కడ పెట్టుంటారనమాట కంపెనీలు. దగ్గరగానే ఉంటదిలెండి. ఒక 1 కిలోమీటర్ దూరంలో ఉంటదంతే. ఇంకా అక్కడికెళ్ళి తీసుకొచ్చారు నాన్న. ఇక సింధు అందరికి వడ్డించి ఇప్పుడు తింటుంది ఇక్కడ కూర్చొని. మళ్ళీ అన్న, నాన్న ఇంకొకసారి మళ్ళీ తోటలోకెళ్తున్నారు పైపులవి చేంజ్ చేయడానికి. ఇక మాకు కూడా టైం అవుతా ఉంది. ఇంకా పిల్లలొచ్చేస్తారు. ఇంక బయలుదేరుదాం అంటున్నారు మా వారిక్కడ. అంటే మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళేసరికి ఒక 1 అవర్ అలా పడతది కదా! ఇంక బయలుదేరుదాము అంటున్నారు. ఇదిగోండి ఈ బేరు చట్నీ ఇంతకుముందు నేను స్వాములు వీడియో చేసినప్పుడు చూపిచ్చున్నాను. ఇదిగోండి కాయలొచ్చున్నాయి. ఈ కోతి ఇంకా చూసినట్లేదు, చూసుంటే వదిలిపెట్టదు. అందుకే వీటికి ఏదైనా కట్టేసి ఇమ్మా అని చెప్తున్నాను. ఇక్కడ ఒకటి, పైన ఒకటి చక్కగా బాగా వచ్చున్నాయన్నమాట కాయలు. అది ఇంకా చూసినట్లేదు. ఇంక వెళ్ళేటప్పుడు తప్పకుండా చెట్లు మందార మొగ్గలు అవన్నీ కూడా కోసిస్తది. నెక్స్ట్ డేకి విచ్చుకుంటాయి కదా! చక్కగా దేవుడికి పెట్టుకోవచ్చని చెప్పి. ఇక నాకు బొట్టది పెడుతుంది అమ్మ ఇక్కడ. నిజంగా అండి ఆ రోజు ఎందుకో వెళ్ళాలనిపించలేదు. ఉండాలనిపించింది నాకు. సింధు వాళ్ళందరూ ఇక్కడున్నారు కదా!
ఆ రోజు ఉండాలనిపించింది. కానీ తప్పదు కదా! మన ఇంటికి మనం వెళ్ళాలి కదా! ఇంక బయలుదేరుతున్నాము. చిన్న బాబాయ్ పిన్నమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను. అక్కడికి వెళ్ళేసరికి లోపల వైపు గేట్ పెట్టేసుంది. బాబాయ్ వాళ్ళు కూడా పప్పు నాటుతున్నట్టున్నారు బహుశా. ఇంకా లేరు ఇంట్లో. చెల్లి లోపల వర్క్ చేసుకుంటున్నట్టుంది. డోర్ క్లోజ్ చేసేసింది. ఇంకా సరే తను డిస్టర్బ్ చేయకుండా మళ్ళీ వెనక్కొచ్చేసాం నేను, సింధు. ఇంక వచ్చి బయలుదేరుతుంటే ఇంకా సింధు పువ్వు కోసి పెడుతుందిక్కడ. ఈ పూలు చక్కగా చాలా బాగొస్తున్నాయండి అమ్మ వాళ్ళకి. మన ఇంట్లో కుండీలో సేమ్ చెట్లేసున్నాను. కానీ అంత బాగా రావట్లేదు. ఎంతైనా నేలలో వచ్చినట్టుగా పూలు మనకి కుండీల్లో రావు గదా! ఇంకా మనకు కొంచెమే వస్తున్నాయి. అప్పుడప్పుడు వస్తున్నాయనమాట. ఇంకా వెళ్తుంటే ఆ పూలు మొగ్గలన్నీ కోస్తున్నారిక్కడ. ఇంక నేను కృష్ణయ్య వీడియో పెట్టాను కదండీ! షార్ట్ వీడియో. అందులో ఎర్ర మందారాలు పెట్టాను చూసారా ఒకరోజు. ఈరోజు కోసుకొచ్చుకున్న మొగ్గలనమాట. నెక్స్ట్ డేకి అలా విచ్చుకున్నవి. ఇంకా స్వామికి అవి పెట్టాను. ఎర్ర మందారాలు, చందనం కలర్‌వి, ఇంకా ముద్దు మందారాలు అవన్నీ కోసిచ్చారు. ఇంకా స్వామివారికి ఒకే కలర్‌లో పెడదామని చెప్పి ఆ రోజు రెడ్ కలర్‌వి పెట్టాను. మీరు షార్ట్ వీడియోలో కూడా చూసుంటారు. ఇంక మిగతావన్నీ లోపల మందిరం దగ్గర ఉండే పటాల్లోకి పెట్టేశాను. ఇవన్నీ చాలా హైట్ ఎళ్ళిపోయినాయండి అసలు. ట్రిమ్ చేస్తే కిందనే ఉంటాయి. చాలా చక్కగా బాగొస్తాయి పూలు. ఇంకా ఈ బర్రెలు తినేస్తున్నాయని జెప్పి రీసెంట్‌గా ఇవి నాటించారనమాట. లేదంటే బర్రెలు తినేస్తా ఉన్నాయని చెప్పి. అమ్మ ఇవి సరిపోక ఎదురింట్లో పిన్ని వాళ్ళ దగ్గరికి గూడా ఎళ్లి కోసుకొస్తుంది. అటువైపు ఎళ్ళిందమ్మ. పక్కన పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర. మా పిన్నమ్మోళ్ళ ఇంటికెళ్ళుంటే ఇంకా చాలా మొక్కలుంటాయి. అవన్నీ మీకు చూపిద్దామనుకున్నా. ఇంకా లోపల గడి పెట్టేసుండేసరికి ఇంక వెళ్ళలేకపోయాను. ఇంకా ఇంటికి బయలుదేరే టైం అవుతా ఉంది. అమ్మ మాకు ఇక ఎదురొస్తుంది. ఇంక బయలుదేరుతాము. ఇక ఇవాల్టి వీడియో ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చుంటే ఒక లైక్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి. థాంక్ యూ.